వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. దిస్ ఈజ్ కరెంట్ ఎకానమీ సెషన్ 112 మాడ్యూల్ అండి. ఇక్కడ కరెంట్ ఎకానమీలో రీసెంట్గా ఒక రిపోర్ట్ రిలీజ్ అయింది ఎనర్జీ గురించి. సో ఇక్కడ మనం మాట్లాడతాం. ఇది ఎకానమీ ఒకటే కాదు, ఎన్వైరన్మెంట్కి సంబంధించిన టాపిక్ కూడా. ఎందుకంటే అండి, ఏ కంట్రీకైనా ఎకానమీ డెవలప్ అవుతుంటే, ఆర్థిక శాస్త్రం అభివృద్ధి చెందుతుంటే, ఆర్థికంగా ఆ దేశం అభివృద్ధి చెందుతుంటే పర్యావరణంగా ఆ దేశం క్షీణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకనే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని తీసుకొచ్చి ఎకానమీ డెవలప్ అవుతున్నప్పటికీ కూడా ఎన్వైరన్మెంట్ అండ్ సోషల్ ఇండికేటర్స్ దెబ్బతినుకోకుండా చూడటమే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2030 యొక్క ముఖ్య ఉద్దేశం. ఎనీవే, ఎనర్జీని ఇక్కడ మనం కరెంట్ ఎకానమీలోనే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకసారి చూద్దాం ఏంటి రీసెంట్గా రిలీజ్ చేసిన రిపోర్ట్ ఏంటో. సో ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ అని ఒక ఏజెన్సీ ఉందండి. దీన్ని IRENA అంటారు. ఈ IRENA ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది 2020కి గాను. ఆ రిపోర్ట్ ఏంటంటే రెన్యూబుల్ పవర్ జనరేషన్ కాస్ట్స్ ఇన్ 2020, అంటే 2020లో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు ఎంత అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేసింది. అయితే అండి, మనం గమనించాల్సింది ఏంటంటే ఎనర్జీ అంటే, సో ఇక్కడ ఏంటండి, విద్యుత్ లేదా శక్తి వనరు. ఎనర్జీ అనేది 2 రకాలుగా ఉత్పత్తి చేయొచ్చు అండి. సో విద్యుత్తుని 2 రకాలుగా ఉత్పత్తి చేయొచ్చు. ఒకటి రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధనాలు. ఇంకొకటి నాన్ రెన్యూబుల్ ఎనర్జీ, సో అంటే పునరుత్పత్తి కాని ఇంధనాలు. పునరుత్పత్తి అయ్యే ఇంధనాలకి, ఎనర్జీకి, డెవలప్మెంట్కి ఉదాహరణ ఏంటండి, సోలార్ అంటే సౌర విద్యుత్, సెకండ్ విండ్ అంటే పవన విద్యుత్, సో తర్వాత బయో ఎనర్జీ అంటే జీవం ఉన్న వాటి నుంచి, అంటే మొక్కల నుంచి, వీటి నుంచి సో బయో డీజిల్ తీస్తారు కదా, అవన్నీ కూడా బయో ఎనర్జీ కింద వస్తాయి. తర్వాత జియోథర్మల్ ఎనర్జీ అంటే భూమి లోపల వేడిని, సో భూమి లోపల ఏమవుతుందండి, టెంపరేచర్ ఏమవుతుంది, ఎర్త్ కోర్ దగ్గరికి వెళ్తూ ఉంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎర్త్ కోర్లో 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. సో మ్యాంటిల్లో కానీ, సో మీకు కోర్ వైపు వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఆ టెంపరేచర్ని క్యాప్చర్ చేసి సో పవర్ని జనరేషన్ చేస్తారు. అది జియోథర్మల్ ఎనర్జీ. తర్వాత హైడ్రో పవర్ అంటే నీటి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. డ్యాములు కట్టి నీటిని ఒకేసారి పంప్ చేయటం వల్ల ఆ స్పీడ్కి టర్బైన్స్ తిరిగి మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తాయి అన్నమాట. సో దాంతోపాటు ఇవన్నీ కూడా మనం రెన్యూబుల్ ఎనర్జీస్ అంటారు, పునరుత్పాదక ఇంధనాలు అంటారు. ఈ పునరుత్పాదక ఇంధనాల వల్ల ఫస్ట్ పాజిటివ్ ఏంటంటే అండి, ఇవి తరిగిపోవు. అంటే సో రెన్యూబుల్ అనమాట. అంటే ఇప్పుడు సోలార్ తీసుకోండి మీరు. సో సూర్యుడి యొక్క వేడి ఏమైనా తరిగిపోతుందా యూజ్ చేస్తూ? తరిగిపోదు. సో గాలి ఏమైనా తరిగిపోతుందా? తరిగిపోదు. ఇలా తరిగిపోవు అనమాట. ఇవి రెన్యూబుల్ ఎనర్జీస్ ఎప్పుడూ ఉంటాయి. సెకండ్ పాయింట్ ఏంటంటే, వీటి వల్ల ఎన్వైరన్మెంట్ డ్యామేజ్ కాదు, పర్యావరణం హాని కలగదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 క్రైటీరియాస్ ఉంటే వాటిని రెన్యూబుల్ ఎనర్జీ అంటారు. నాన్ రెన్యూబుల్ ఎనర్జీకి ఎగ్జాంపుల్ ఏంటండి, మీరు తీసుకుంటే కోల్. ఎక్కువగా మన దేశంలో విద్యుత్ని దేంతో ఉత్పత్తి చేస్తారు? బొగ్గుతో ఉత్పత్తి చేస్తారు, కోల్. దాంతో తర్వాత పెట్రోలు, డీజిలు, వీటన్నిటిని ఫాజిల్ ఫ్యూయల్స్ అంటారనమాట. శిలాజ ఇంధనాలు అంటారు. ఈ శిలాజ ఇంధనాలని మండిస్తే ఏం రిలీజ్ అవుతుంది? కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ కాంపౌండ్స్ రిలీజ్ అవుతాయి, కార్బన్ మోనాక్సైడ్ ఇలాంటివి రిలీజ్ అవుతాయి. ఇవి పర్యావరణానికి హాని చేస్తాయి, అంటే ఇవి ఎన్వైరన్మెంట్కి డ్యామేజ్ చేస్తాయి. సెకండ్, వాడుతూ ఉంటే అయిపోతాయి. కోళ్ళు భూమిలో నుంచి తీసి బొగ్గుని వాడుతూ ఉంటే బొగ్గు అయిపోతుంది కదా. సో ఈ 2 క్రైటీరియాని సాటిస్ఫై చేయకపోతే వాటిని నాన్ రెన్యూబుల్ ఎనర్జీస్ అంటారు, పునరుత్పత్తి కాని ఇంధనాలు అంటారు అనమాట. ఈ రెన్యూబుల్ ఎనర్జీస్ని మనం నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీస్ అంటారు, అంటే సో సాంప్రదాయ ఏతర ఇంధనాలు అంటారు. ఈ నాన్ రెన్యూబుల్ ఎనర్జీస్ని కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటారు, సాంప్రదాయ సో వనరులు అని చెప్తారనమాట వీటిని. అయితే ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రిపోర్ట్ యొక్క మొత్తం సారాంశం నేను సింపుల్గా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీస్ గురించి ఈ రిపోర్ట్, అంటే పునరుత్పాదక ఇంధనాల గురించి. దాంట్లో ముఖ్యమైనది ఎగ్జాంపుల్గా తీసుకోండి సోలార్. అవునా, సోలార్ అండ్ విండ్, సౌరశక్తి మరియు పవన శక్తి, సోలార్ పవరు, విండ్ పవరు. ఇప్పుడు సోలార్ పవరు 2010లో సో ఉత్పత్తి చేయడానికి ఎంత ఖర్చు అయింది, 2020లో ఉత్పత్తి చేయడానికి ఎంత ఖర్చు అయిందో ఇక్కడ చూడండి. సో 2010లో ఉత్పత్తి చేయడానికి ఇంత ఖర్చు అయిందండి. ఎంత ఎక్కువగా ఉందో చూడండి, అంటే $0.381 ఖర్చు అయింది 1 కిలోవాట్ విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి. అదే 2020 వచ్చేసరికి $0.0557 ఖర్చు అయింది 1 కిలోవాట్ విద్యుత్ని సౌర విద్యుత్ నుంచి ఉత్పత్తి చేయడం కోసం. అంటే 2010 నుంచి 2020 వచ్చేసరికి
రెన్యూబుల్ ఎనర్జీస్, ఓన్లీ సోలారే కాదు అన్నీ కూడా అలానే ఉన్నాయి చూడండి, తగ్గింది. సో 10తో పోల్చుకుంటే 2020లో మ్యాక్సిమం తగ్గినాయి చూడండి కొన్ని. సో మేజర్గా సోలార్ విండ్ తగ్గినాయి, మిగతా అన్నింటిని వదిలేసేయండి. సోలార్ విండ్ అనేది 2010తో పోల్చుకుంటే 2020కి ఉత్పత్తి చేసేటువంటి కాస్ట్ బాగా తగ్గింది. దానివల్ల ఏమవుతుందండి, ఒక యూనిట్ విద్యుత్ని తక్కువ ప్రైస్కి హోమ్స్కి ఇవ్వగలుగుతారనమాట. దానివల్ల ఎన్వైరన్మెంటు పాడవకోకుండా ఉంటుంది. ఎందుకంటే కోల్ ఎక్కువగా అండి, ఇప్పుడు మన ఇండియాలో ఎక్కువగా దేని నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు, కోల్ నుంచి ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. అలా కాకోకుండా సోలారు విండ్ యొక్క ఉత్పత్తి సామర్థ్యం ఎక్కువయ్యి కాస్ట్ తక్కువైతే ఆటోమేటిక్గా వీటిని ఎక్కువగా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది సోలారు విండ్ని. దానివల్ల ఎన్వైరన్మెంట్ పాడే కాదు, దాంతో రిసోర్సెస్ అనేది డ్రైన్ కావన్నమాట. ఇవి రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ కాబట్టి. సో దీన్ని మనం ఇక్కడ మేజర్గా గుర్తించాల్సిన అవసరం ఉండింది. సో ఇది మొత్తంగా రిపోర్ట్ యొక్క సారాంశం. ఒకసారి రిపోర్ట్ లోపలికి వెళ్ళి కూడా చూద్దాం ఏంటి అనేది. రీప్లేసింగ్ కోల్ విత్ రెన్యూబుల్స్. చూడండి, కోల్ పవర్ ప్లాంట్స్ ఇలా ఉంటాయి, ఎంత పొగ రిలీజ్ చేస్తుందో, అవునా. సో ఇవన్నీ కూడా కోల్ పవర్ ప్లాంట్స్ అంటే బొగ్గుని మండించడం వల్ల ఆ వేడి వస్తుంది, ఆ వేడిని నీటిని మరిగించడం ద్వారా స్టీమ్ వస్తుంది. ఆ స్టీమ్తో టర్బైన్ని తిప్పి మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తారు. ఇలా మనకి కోల్ పవర్ ప్లాంట్స్ పనిచేస్తాయి. ఒకవైపు ఇది ఎన్వైరన్మెంట్ని డ్యామేజ్ చేయడంతో పాటుగా రిసోర్సెస్ డ్రైన్ అయిపోతాయి. అలా కాకుండా ఇవి సోలారు, ఇది విండ్, ఇవన్నీ కూడా రెన్యూబుల్ ఎనర్జీస్ అనమాట, పునరుత్పాదక ఇంధనాలు ఇవి రెండు కూడా. సో ఇది బయోడీజిల్. సో పొద్దుతిరుగుడు పువ్వుల నుంచి కూడా బయోడీజిల్ని తీయటానికి అవకాశం ఉంటుంది, వీటి నుంచి నూనె వస్తుంది కాబట్టి. సో ఇలా ఇవన్నీ కూడా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అనమాట, పునరుత్పాదక ఇంధనాలు. ఈ పునరుత్పాదక ఇంధనాలని ఉపయోగించాలి ఈ కోల్ బొగ్గు ఉత్పత్తి చేసే పవర్ ప్లాంట్స్కి బదులు అని చెప్తున్నారు మేజర్గా రిపోర్ట్. ఇది ఒకసారి మనం చూస్తే ప్రపంచం మొత్తం మీద ఓల్డ్ ఎగ్జిస్టింగ్ కోల్ ఫైర్డ్ ప్లాంట్స్ ఎంత మొత్తం ఉత్పత్తి చేస్తున్నాయి అంటే, ప్రపంచం మొత్తం మీద బొగ్గు నుంచి ఎంత విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారంటే ప్రతి సంవత్సరం 810 గిగావాట్ల విద్యుత్ని సో బొగ్గు నుంచి ఉత్పత్తి చేస్తున్నారనమాట. సో దాంతోపాటు చూడండి, కాస్ట్ రేంజ్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్ ఫైర్డ్ పవర్ ఇన్ G20 కంట్రీస్లో, అంటే గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్లో చూస్తే అది 0.55 పర్ కిలోవాట్ పర్ అవర్ నుంచి సో 0.148 కిలోవాట్ పర్ అవర్కి సో ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్క కాస్ట్, అంటే సింపుల్గా చెప్పాలంటే మొత్తం వరల్డ్ మీద కోల్ నుంచి విద్యుత్ని, అంటే కోల్ నుంచి బొగ్గు నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసేటప్పుడు ఒక్కొక్క కిలోవాట్ పర్ అవర్కి, అంటే సో ఒక్కొక్క కిలోవాట్ కేడబ్ల్యూహెచ్కి ఎంత ఖర్చు అవుతుందంటే $0.05 నుంచి $0.148 వరకు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి ఎక్స్పెన్సివ్ కోల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని రెన్యూబుల్స్తో కనుక మీరు రీప్లేస్ చేయగలిగితే సంవత్సరానికి ఎంత కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించవచ్చు అంటే దాదాపుగా 3 బిలియన్ టన్స్ తగ్గించవచ్చు. అంటే ప్రపంచం మొత్తం మీద ఎక్కువగా కోల్ పవర్స్ని దాదాపుగా $32 బిలియన్ మనీని సేవ్ చేయొచ్చు. 3 బిలియన్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి కాకుండా చూడొచ్చు. ఇప్పుడున్నటువంటి ఎక్స్పెన్సివ్ కోల్ పవర్స్ని, అంటే బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి ప్లాంట్స్ని పునరుత్పాదక ఇంధనాలుగా మార్చితే దాదాపుగా 3 బిలియన్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ని రెడ్యూస్ చేయడంతో పాటుగా $32 బిలియన్ సో ఎక్స్పెన్సివ్ కాస్ట్ తగ్గే అవకాశం ఉందన్నమాట. సో ఇది మనం గమనించాల్సిన విషయం. రెన్యూబుల్ కెపాసిటీ అనేది రాను రాను ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. 2019లో దాదాపుగా $6 బిలియన్ పర్ యానం సో అంత రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. సో ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్, గ్రోత్ ఆఫ్ రెన్యూబుల్స్ ఇన్ 2020. సో 2020 విషయానికి వస్తే పునరుత్పాదక ఇంధనాల యొక్క వృద్ధి ఎలా ఉండింది అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు. 2020లో పునరుత్పాదక ఇంధనాల నుంచి అప్రాక్సిమేట్గా 261 గిగావాట్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ప్రపంచం మొత్తం మీద అండి ఈ రిపోర్ట్, ప్రపంచం మొత్తం మీద 261 గిగావాట్లు సోలార్ ఎనర్జీని సో ఇన్స్టాల్ చేయడం జరిగింది. సోలార్ ఎనర్జీ కాదంటే రెన్యూబుల్ ఎనర్జీ. ఇవన్నీ కూడా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ చూడండి. విండ్ పవర్ అంటే పవన విద్యుత్, హైడ్రో పవర్ జల విద్యుత్, జియోథర్మల్ ఎనర్జీ సో భూమి నుంచి వేడిని గ్రహించడం వలన సో ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్, బయోఫ్యూయల్ సో అంటే జీవ ఇంధనాలు, సోలార్ ఎనర్జీ సౌర శక్తితో ఉపయోగించేటువంటి సౌర విద్యుత్.
సో ఇవన్నీ కూడా దాదాపుగా వరల్డ్ మొత్తం మీద 261 గిగావాట్లు కోవిడ్-19 ఉన్నప్పటికీ కూడా ఇన్స్టాలేషన్ జరిగిందంట ప్రపంచంలో. సో దాదాపుగా 50% హయ్యర్ ఇది 2019తో పోల్చుకుంటే అనమాట. సో 82% గ్లోబల్ న్యూ పవర్ కెపాసిటీ ఇంక్రీజ్ అయిందనమాట. సో ఇది మనం గమనించాల్సింది. మేజర్గా జియోథర్మల్, ఫోటో వోల్టాయిక్ సెల్ అంటే సోలార్ ఎనర్జీ, విండ్ పవర్ పవన శక్తి, హైడ్రో పవర్ జల విద్యుత్తు, సో ఇవన్నీ కూడా సో మనం గమనించవచ్చు. ఎనీవే అండి, సో వన్ మూమెంట్. ఓకే, ఇక్కడ చూడండి. సో ఈ స్లైడ్ అయిపోయింది, నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను. సో రీజన్స్ ఫర్ గ్రోత్ అవడానికి గల రీజన్స్ ఏంటి అని మనం గమనిస్తే 2000 నుంచి 2020 వరకు రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ అనేది 3 టైమ్స్ ఇంక్రీజ్ అయిందండి. సో దాదాపుగా 2000లో పునరుత్పాదక ఇంధనాల నుంచి ప్రపంచంలో 754 గిగావాట్లు ఉత్పత్తి చేస్తూ ఉంటే 2020 వచ్చేసరికి 2799 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి సామర్థ్యం పెరిగిందనమాట. దానికి గల కారణం ఏంటి? గ్రోత్ పెరగడానికి గల కారణం ఏంటంటే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అవ్వటం వల్ల. ఇంతకుముందు సోలార్ మాడ్యూల్స్ చూసాం కదా, ఫోటో వోల్టాయిక్ సెల్స్ అంటారు, బ్లూగా ఉంటాయి. ఇవి చాలా కాస్ట్ ఉండేవి. సో ఎప్పుడైనా కానీ సప్లై తక్కువగా ఉంటే డిమాండ్ ఎక్కువగా ఉండి ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. సప్లై పెంచుకున్నారనుకోండి, అవసరాలకు తగ్గట్టుగా ఎక్కువ మంది కావాలనుకుంటుంటే ఎక్కువ మంది సప్లై చేస్తారు. ఎక్కువ మంది సప్లై చేస్తే ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గి ప్రైస్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఫోటో వోల్టాయిక్ కానీ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని, పునరుత్పాదక ఇంధనాలను ఉత్పత్తి చేసే యొక్క ఎక్విప్మెంట్ కాస్ట్ బాగా తగ్గింది. ఎందుకంటే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ కూడా అవటం వల్ల. అది మేజర్ రీజన్ అనమాట. 2010తో పోల్చుకుంటే 2020 వచ్చేసరికి సౌర విద్యుత్ కానీ పవన విద్యుత్ యొక్క ఉత్పత్తి చేసే 1 కిలోవాట్ విద్యుత్తును ఉత్పత్తి చేసే ఖర్చు తగ్గడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అని మనం మేజర్గా చెప్పుకోవచ్చు. సో దాంతోపాటుగా ఏమైంది, ఎప్పుడైతే విద్యుత్ ఉత్పత్తి యొక్క సామర్థ్యం పెరిగి ఉత్పత్తి చేసే కాస్ట్ తగ్గితే సామర్థ్యం పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా సామర్థ్యం పెరిగితే రెన్యూబుల్ ఎనర్జీస్ యొక్క కాస్ట్ తగ్గుతుంది అనమాట. అదంతా మనకు తెలిసింది. 2010-20 మధ్యలో మనం చూస్తే ఫోటో వోల్టాయిక్ సెల్స్ యొక్క కాస్ట్ 85% పడిపోయింది. సో విండ్ ఎనర్జీ, ఆన్షోర్ విండ్ 68% పడింది, ఆఫ్షోర్ విండ్ 48% పడింది. మొత్తం మీద ఇక్కడ డేటా కన్నా కూడా ముఖ్యంగా రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ నుంచి, పునరుత్పాదక ఇంధనాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నప్పుడు 2010తో పోల్చుకుంటే 2020లో వాటి యొక్క ఉత్పత్తి వ్యయం తగ్గింది. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 2022కి ఇంకా తగ్గుతుంది అనేది ఈ రిపోర్ట్ మెన్షన్ చేస్తుంది అనమాట. మేజర్గా రెన్యూబుల్ ఎనర్జీ ఇండియాకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉన్నాయి మనకి. హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ అంటే ఏం లేదండి, ఇప్పుడు హైడ్రోజన్ బస్సెస్ ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. సో H2O నుంచి హైడ్రోజన్ని సపరేట్ చేసి హైడ్రోజన్తో నడిచేటువంటి వెహికల్స్ని సో ఉపయోగించడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో ఇక్కడ ఎమిషన్స్ చాలా తక్కువగా ఉంటాయి. హైడ్రోజన్ నుంచి ఎమిషన్స్ ఏముండవు అనమాట. దానివల్ల ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ చేసిన వాళ్ళు అవుతాం. తర్వాత జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్, సో సోలార్ మాడ్యూల్స్ని డెవలప్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISC అనేది నరేంద్ర మోడీ స్టార్ట్ చేశారు మనకి 2015లో. సో ఇది ప్యారిస్ క్లైమేట్ ప్యాక్ట్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఏవైతే ప్రపంచ దేశాల్లో మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 డిగ్రీలో ఉత్తర అక్షాంశం, 23.5 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ కర్కట రేఖ అంటారు, 23.5 డిగ్రీ సౌత్ లాటిట్యూడ్ సో మకర రేఖ అంటారు, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి దేశాల యొక్క కూటమే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఎందుకు అన్నారంటే అండి, ఇక్కడ ఎక్కువగా మనకి సోలార్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. సూర్యుడి యొక్క కిరణాలు బాగా డైరెక్ట్గా పడతాయి. దానివల్ల ఏంటి, సోలార్ ఎనర్జీ డెవలప్ చేసుకోవడానికి ఇవి ఫ్లెక్సిబుల్ ప్లేసెస్ అనమాట. వీటిలో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ గురుగాం ఢిల్లీ దగ్గర ఉంటుందన్నమాట. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సోలార్ ఎనర్జీని డెవలప్ చేయటమే ఈ కంట్రీస్లో. దాని యొక్క ముఖ్య ఉద్దేశం. దాదాపుగా 121 to 122 కంట్రీస్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. తర్వాత PM కుసుమ్, ఈ PM కుసుమ్ స్కీమ్ కింద ఎప్పుడైతే స్టాండ్ అలోన్ పంప్స్ ఉన్నాయో, అంటే ఇప్పుడు రైతు ఉన్నాడు, రైతుకు ఒక నీటిని పైకి తీసే పంప్ ఉంది. ఈ పంప్కి ఎలక్ట్రిసిటీ ఇవ్వటం వల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది. ఫ్రీ ఎలక్ట్రిసిటీ కూడా కొన్ని స్టేట్స్ ఇస్తున్నాయి. దాని కాకుండా సోలార్తో నడిచేటువంటి పంపుని ఎస్టాబ్లిష్ చేశారనుకోండి, అప్పుడు అతనికి సోలార్ ఫోటోవోల్టాయిక్ సంబంధించినటువంటి పంపుని ఇచ్చేస్తారు. అదే PM కుసుమ్ స్కీమ్ కింద అలా ఇస్తారనమాట. తర్వాత నేషనల్ విండ్ సోలార్ హైబ్రిడ్ పాలసీ, సో అంటే పవన మరియు సౌరశక్తికి సంబంధించినటువంటి రెండు కలిపి డెవలప్ చేసేటువంటి విధానం ఈ పాలసీ. రూఫ్ టాప్ సోలార్ స్కీమ్స్,
సో ఏ ఇంటికి ఆ ఇంటి పైన రూఫ్ టాప్ని ఏర్పాటు చేసుకొని సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లని సబ్సిడీస్ని ఇది ఇస్తూ ఉంటుంది. ఇలాంటి ఇంపార్టెంట్ పునరుత్పాదక ఇంధనాలకు సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ ఇండియాలో తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ అసలు ఐఆర్ఈఏ రిపోర్ట్ గురించి ఇప్పటివరకు మాట్లాడాం. ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ అంటే ఏంటో చూద్దాం. ఇంటర్నేషనల్ అంతర్జాతీయ పునరుత్పాదక శక్తి వనరులకు సంబంధించినటువంటి ఏజెన్సీ. ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అండి. ఇది అంటే అనేక దేశాల యొక్క కూటమి అనమాట. ఇది 2009లో ఏర్పాటైంది. ఎక్కడ ఏర్పాటైందంటే బాన్, జర్మనీలో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్ మాత్రం దీని యొక్క కేంద్ర కార్యాలయం అబుదాబి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉంది. దీంట్లో మొత్తం 164 మెంబర్స్ ఉన్నారండి. 164 దేశాలు మెంబర్లుగా ఉన్నాయి. ఇండియా 77వ ఫౌండింగ్ మెంబర్గా ఉండిందనమాట. అంటే అది ఏర్పడటానికి ఇండియా కూడా ఒక ముఖ్యమైన కారణం. సో మేజర్ ఫంక్షన్స్ ఏంటంటే సస్టైనబుల్ ఎనర్జీ ఫ్యూచర్. సింపుల్ అండి. రెన్యూబుల్ ఎనర్జీస్ యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, రెన్యూబుల్ ఎనర్జీస్ అన్ని కంట్రీస్కి అందుబాటులోకి వచ్చేలాగా చూడటం, రెన్యూబుల్ ఎనర్జీ యొక్క కాస్ట్ తగ్గేలాగా చూడటం దీని యొక్క ముఖ్య ఉద్దేశాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏంటి? జియోథర్మల్ ఎనర్జీ, హైడ్రో పవరు, సోలారు, విండ్ ఎనర్జీ. సో వీటన్నిటిని డెవలప్ చేయటమే ఈ ఐఆర్ఈఏ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సో ఇది మీరు గమనించాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. నెక్స్ట్ కరెంట్ ఎకానమీ మాడ్యూల్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.swracademy.inలోకి వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట. నేను ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్. సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు swracademy.inలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి.
మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ.